పార్లమెంటు సీట్ల పెంపు వెనుక దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపే కుట్ర దాగి ఉందని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ విభజన హామీలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యమిస్తూ దేశాన్ని గుప్పిట్లో ఉంచుకోవాలని చూడటం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి బీజేపీ కూడా దిశబొమ్మ తగలబెట్టి ఏ పార్లమెంట్ సంబంధించి మరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ ఏదైతే తక్కువై కేవలం 4-5 రాష్ట్రాలలో వాళ్ళు ప్రాతినిధ్యం పొంది ఉత్తరాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పొంది ఈ దేశాన్ని నడిపించాలనేటువంటి దురుద్దేశంతో దుర్బుద్ధితో చేసినటువంటి కుట్ర సిగ్గు లేకుండా ఇక్కడ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు అనుచరు దిశబొమ్మ తగలబెట్టి మరి మనకు అన్యాయం జరుగుతూ ఉంటా కూడా జరుగుతుందని చెప్తా ఉంటా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రేపు 1 రోజు నౌకరు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మరి అటువంటి పరిస్థితులలో ప్రజలను తప్పుగా పట్టియడానికి మీ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి లబ్ధి పొందాలని చూస్తే అది మీ కిందికి నీళ్ళు వస్తున్నాయన్న సంగతి దాన్ని కూడా మర్చిపోయి దాన్ని కూడా ఇలా భరించుకుంటూ ఇలా ప్రజలు తప్పుదేవో పట్టించే పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.